ఇంటిగ్రిటీని డిసేబుల్ చేయడానికి మనం సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతున్న ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విండోస్ అండ్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నాక మనకు డిఫరెంట్ ప్రొటెక్షన్ ఏరియాస్ కనపడతాయి ఇక్కడ. సో దీంట్లో మనము డివైస్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సో డివైస్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఇలాగ ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కోర్ ఐసోలేషన్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ఈ మెమరీ ఇంటిగ్రిటీ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇన్ కేసు ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి, నాది ఆల్రెడీ ఆఫ్లో ఉంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మెమరీ ఇంటిగ్రిటీ ప్రతిసారి డ్రైవర్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల CPU అండ్ ర్యామ్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. సో దీన్ని మనం డిజేబుల్ చేస్తే CPU కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అండ్ ఫ్రేమ్ టైమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఆల్సో ఇన్పుట్ ల్యాగ్ కూడా కొంచెం తగ్గుతుంది. సో దీన్ని డిజేబుల్ చేసినప్పుడు విండోస్ మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది, లైక్ నెక్స్ట్ టైం నుంచి నేను ఏ డ్రైవర్ చెక్ చేయను అని చెప్పి. బట్ అయినా కూడా మనం ఒక ట్రస్టెడ్ యాంటీవైరస్ వాడుతూ అఫీషియల్ డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకుంటే రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎవరైతే హై రిఫ్రెష్ రేట్ వాడుతూ ఉంటారో లైక్ 144 Hz 240 Hz ఇలాగా, వాళ్ళకి ఎవ్రీ మైక్రో సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్లో. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే CPU యూసేజ్ అనేది కొంచెం తగ్గిస్తుంది అండ్ 2 to 5% ఆఫ్ FPS అనేది కొన్ని గేమ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సో హార్డ్వేర్ యాక్సిలరేటెడ్ GPU షెడ్యూలింగ్ చేయడానికి ఫస్ట్ సెట్టింగ్స్లోకి వచ్చాక మనకు లెఫ్ట్ సైడ్లో కనపడుతున్న సిస్టమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దెన్ సెలెక్ట్ డిస్ప్లే అండ్ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే గ్రాఫిక్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ హార్డ్వేర్ యాక్సిలరేటెడ్ GPU షెడ్యూలింగ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. సో బేసిక్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే GPUకి CPU మిడిల్ మేనేజర్లా యాక్ట్ చేయదు. లైక్ నార్మల్ టైమ్స్లో CPU GPUకి టాస్క్ షెడ్యూల్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేస్తే కంప్లీట్ కంట్రోలింగ్ GPU హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సో దట్ CPU ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా వర్క్ ఫ్లో అనేది ఫాస్ట్గా, స్మూత్గా అండ్ డిలేస్ లేకుండా ఉంటుంది.